అమృత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో వచ్చే సోమవారము ఉదయం పూట పౌర్ణమి తిథితో కలిసి వచ్చిన సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది. కార్తీక మాసంలో ఉదయం పూట పౌర్ణమి తిథి ఉన్నప్పుడు రావి చెట్టును ఆరాధన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఉదయం పూట పౌర్ణమి తిథి ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు దగ్గరకి లక్ష్మీనారాయణులు వేంచేస్తారని, రావి చెట్టు మీద నివాసం ఏర్పాటు చేసుకుంటారని, ఆ సమయంలో రావి చెట్టును పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని ప్రామాణిక ధర్మశాస్త్ర గ్రంథాలలో చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు కార్తీక మాసంలో ఉదయం పూట పౌర్ణమి తిథి ఉన్న సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి మహిళామణులు ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు నిర్వహించాలి. కార్తీక మాసంలో రావి చెట్టుకు చేసే పూజా విశిష్టతను గురించి ధర్మసింధు, నిర్ణయ సింధు, స్కాంద పురాణం, తులా పురాణాల్లో చాలా అద్భుతంగా చెప్పారు. కార్తీక మాసంలో రావి చెట్టును స్పృశించిన, రావి చెట్టును నాటిన ఉత్తమ ఫలితాలు కలుగుతాయని, అనంతమైన పుణ్య ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చని చెప్పడం జరిగింది. అలాగే పద్మపురాణం ప్రకారం కార్తీక మాసంలో రావి చెట్టును తాకిన, రావి చెట్టు దగ్గర నీళ్లు పోసిన ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. రావి చెట్టు సమీపంలో ఈ కార్తీక మాసంలో కూష్మాండ దానం ఇస్తే, అంటే గుమ్మడికాయ దానం ఇస్తే శ్రీమన్నారాయణమూర్తి పరిపూర్ణమైన అనుగ్రహం కలిగి విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి పురోభివృద్ధిని సాధించవచ్చని ధర్మశాస్త్రంలో చెప్పారు. అందులోనూ ఈరోజు ఉదయం పూట లక్ష్మీనారాయణులు రావి చెట్టులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని ఉంటారు. కాబట్టి ముందుగా మహిళామణులు రావి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. రావి చెట్టు దగ్గర శుభ్రం చేసి, రావి చెట్టు దగ్గర బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత కొద్దిగా పసుపు, కుంకుమ, గంధము ఇవన్నీ చెట్టు మొదట్లో వేసి, ఆ తర్వాత మట్టి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి. ఒక ఎరుపు రంగు దారం తీసుకొని ఆ ఎరుపు రంగు దారాన్ని రావి చెట్టు కొమ్మకు 12 సార్లు చుట్టాలి, లేదా ఎర్రటి వస్త్రాన్ని రావి చెట్టు కొమ్మకు చుట్టాలి. ఆ తర్వాత రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ధర్మశాస్త్రంలో చెప్పబడిన ఒక శ్లోకం చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, అశ్వత్థాయ వరేణ్యాయ సర్వైశ్వర్య ప్రదాయినే అంతతః శివరూపాయ వృక్షరాజాయతే నమః. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటూ రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే రావి చెట్టు దగ్గర పంచదార కలిపినటువంటి పాలు పోయటం ద్వారా ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు. నల్ల నువ్వులు, మినుములు నీళ్లలో కలిపి ఆ నీటిని రావి చెట్టు మొదట్లో పోయటం ద్వారా గ్రహచార, గోచార, శని దోషాలను తొలగింపజేసుకోవచ్చు. లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహం కలగటం కోసం రావి చెట్టు దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించి విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాలు, లక్ష్మీ సంబంధమైనటువంటి స్తోత్రాలు పఠించటం ద్వారా కూడా లక్ష్మీనారాయణుల పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే ఈరోజు ఉదయం పూట రావి చెట్టు దగ్గర కర్పూర హారతి ఇచ్చి, కొబ్బరికాయ ముక్కలు, అరటిపండు ముక్కలు రావి చెట్టు దగ్గర నైవేద్యంగా సమర్పించి, రావి చెట్టు సమీపంలో ఎవరికైనా వస్త్రదానం చేసినా, పండ్లు దానం చేసినా వివాహపరమైనటువంటి ఆటంకాలన్నీ తొలగింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఉదయం పూట పౌర్ణమి తిథి ఉంది కాబట్టి ఈ విధి విధానాలు పాటించండి. అలాగే కార్తీక సోమవారం కాబట్టి శివానుగ్రహం కలగటానికి పండ్ల రసాలతో, పంచామృతాలతో, దర్భలు కలిపిన జలాలతో శివాభిషేకం చేసుకోండి. నక్తవ్రతాన్ని ఆచరించండి. శివానుగ్రహానికి సులభంగా పాత్రులకండి. ఉదయం పూట పౌర్ణమి ఉంది కాబట్టి ఈరోజు భక్తేశ్వర వ్రతాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. భక్తేశ్వర వ్రతం సందర్భంగా గృహంలో, పూజా మందిరంలో, పూజాపీఠం మీద ఒక తెల్లటి వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద బియ్యం పోసి పార్వతీ పరమేశ్వరుల చిత్రపటం ఉంచాలి. దానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి అక్కడ శివలింగం ఉంచాలి. పార్వతీ పరమేశ్వరుల చిత్రపటానికి పూజ చేసి శివలింగానికి అభిషేకం చేసుకొని ఆ తర్వాత పార్వతీ పరమేశ్వరులకి ఏదైనా తీపి పదార్థం నైవేద్యం పెట్టి ఎవరికైనా భోజనం పెట్టాలి. ఇలా చేస్తే భక్తేశ్వర వ్రతం సందర్భంగా శివానుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి కార్తీక శుభయోగం శీర్షికన కార్తీక మాసంలో స్నానం చేసిన తర్వాత అర్ఘ్యం ఏ విధంగా ఇస్తే సకల శుభాలు కలుగుతాయో
కార్తీక మాసంలో అర్ఘ్యం ఇచ్చేటప్పుడు ఎలాంటి ప్రత్యేకమైన నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. నమ శివాయ సాంబాయ శాంతాయ పరమాత్మనే మృత్యుంజయాయ రుద్రాయ మహాదేవాయ తే నమః. వనమాలీ గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. శ్రీ విష్ణురూపాయ నమ శివాయ. ఈటీవీ ప్రేక్షకులకు కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. పూర్ణిమ అనేది మాసంలో సారం అని అర్థం. ఒక మాసం యొక్క శక్తి అంతా ఆ పూర్ణిమలో ఉంటుందట. అందుకే ప్రతి మాసంలో పూర్ణిమ సర్వోత్కృష్టం. అసలు శుక్లపక్షం దినదినాభివృద్ధికి సంకేతం కనుక శుక్లపక్ష సాధనలు చాలా విశేషంగా చెప్పారు. దాని పూర్ణత్వం పూర్ణిమలో ఉన్నది. చంద్రుడు పరిపూర్ణ కళలతో తేజరిల్లుతున్న రోజు. అయితే చంద్రుడికి మనస్సుకి సంబంధం ఉంది అనేది అటు యోగశాస్త్రం ఇటు జ్యోతిష్ శాస్త్రం రెండూ చెప్తున్నాయి. చంద్రమా మనసోజాత అనేది వైదిక విజ్ఞానం. అందుకే మనస్సుని పూర్ణంగా ఉంచుకోవడానికి పూర్ణిమ సాధనలు తెలియజేశారు. ఇలాంటి మహాపర్వములు వచ్చినప్పుడు అవి రోజు దినచర్యలా వెళ్ళిపోకుండా ప్రత్యేకంగా వినియోగించుకోగలగాలి. ఎందుకంటే ఇలాంటి మహాపర్వాల్లో చేసిన సాధనలు అధికమైన ఫలితాన్ని ప్రసాదిస్తున్నాయి కనుక ఒక్కొక్క మాసంలో వచ్చే పూర్ణిమకు ఒక్కొక్క ప్రాధాన్యం చెప్పారు. అన్ని పూర్ణిమల్లోనూ శ్రేష్టమైన పూర్ణిమలు మళ్ళీ 3 తెలియజేశారు. అది వైశాఖే మాఘి కార్తీకి అన్నారు ఇక్కడ. అంటే వైశాఖ పూర్ణిమ, మాఘ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ వీటికి విశేషమైన ప్రయోజనం చెప్పారు. విశేష ప్రయోజనం అంటే సాధన బాగా చేసుకుంటే అధిక ఫలితం ఇస్తుంది. ఈ సాధనలు కర్మ రూపంలో అదేవిధంగా ధ్యాన రూపంలో కూడా చెప్పారు. అంటే క్రియారూపంగా బాహ్యంగా చేసేవి, అంతఃకరణంతో భావంతో చేసేవి 2 రకాలు కూడా ఇలాంటి పుణ్యతిథుల్లో గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. అందుకే భగవద్ధ్యానం, భగవత్స్మరణ ఏ కొద్దిపాటి చేసినా మనస్సు చంద్రలక్ష్యంతో ఉన్నది కనుక దాని పూర్ణత్వ శక్తి సిద్ధిస్తుంది. అందుకే కార్తీక మాసం అంతా చేసేవాళ్ళు సాధన చేయొచ్చు. అవి చేయలేని వాళ్ళు కనీసం 5 రోజులైనా భీష్మ పంచకమని చెప్పబడుతూ ఏకాదశి నుంచి పూర్ణిమ వరకు 5 రోజులు చేయాలన్నారు. ఈ 5 రోజులు సాధ్యం కానప్పుడు కనీసం కార్తీక పూర్ణిమ నాడైనా ప్రధానమైన సాధనలు కొన్ని చేయాలి. అవేమిటి అని చెప్తూ కార్తీకం సకలం మాసం నిత్యస్నాయి జితేంద్రియ జపన్ హవిష్యభుక్షాంత సర్వపాపై ప్రముచ్యతే స్మృత్వా భాగీరథీం విష్ణుం శివం సూర్యం. ఇందులో చెప్తున్నది ఏంటంటే ఈ రోజున ప్రాతకాలంలో స్నానం చేసి అది కూడా భాగీరథి గంగను స్మరించి విష్ణువుని స్మరించి శివుని స్మరించి చెయ్యాలి అన్నారు. ఎందుకంటే కార్తీక మాసం శివకేశవులు ఉభయులకి ప్రాధాన్యం ఉన్నటువంటి మాసం. శివారాధన కార్తీక మాసం అంతా చేస్తారు. ఈ పూర్ణిమ నాడు కూడా శివుని ఆరాధించడం విశేషమైన అంశం. అదేవిధంగా కార్తీక దామోదర అని చెప్పబడుతూ కార్తీక మాసం దామోదర నామంతో నారాయణుడు ఆరాధింపబడతాడు. ఏ పని చేసినా కార్తీక మాసంలో శివారాధన చేయవచ్చు, దానం చేయవచ్చు, ఏది చేసినా కార్తీక దామోదర ప్రీత్యర్థం అంటారు ఇక్కడ. అందుకు ప్రధానం ఆ దామోదర స్మరణ చేయడం. కార్తీకంలో కేశవాది 24 నామాల్లో చెప్పబడుతున్న దామోదర శబ్దం ఏదైతే ఉన్నదో అది ఈ మాసంలో వ్యవహరిస్తాం. అందుకే దామోదర రూపంతో నారాయణుడు అనుగ్రహిస్తుంటాడు. దామోదరుడు అన్నప్పుడు అమ్మ చేత పొట్టకి రోటి కట్టబడ్డవాడని అర్థం. అది బాలకృష్ణ రూపం. అలాగే దామోదర అంటే ఉదరమనందు దామములు కలవాడు, అంటే సర్వలోకములు తనలో ఉన్నవాడు అని అర్థం. అంటే ఎవడు సర్వలోకములు తనలో ఉన్నవాడో ఆ నారాయణుడే బాలకృష్ణుడే అమ్మ చేత రోటికి కట్టబడ్డాడు. అంటే ఎవరి చేత బంధింపబడిన పరమాత్మ భక్తికి బంధింపబడ్డాడు. అది భక్త సులభుడు అని చెప్తున్న స్వరూపమే దామోదర గనక ఆ నామాన్ని గొప్ప భాగ్యాన్ని భావాన్ని పొందుతూ జపిస్తుంటారు చాలామంది. ఇది దామోదర స్వరూపం. అదేవిధంగా ఈరోజు ఆరాధించవలసింది రాధాదేవిని ఆరాధించాలి. దేవీ భాగవతం ప్రకారంగా బ్రహ్మ వివర్తం ప్రకారంగా కార్తీక పూర్ణిమ నాడు రాధాదేవిని ఆరాధిస్తారు. రాధాదేవి అంటే పరమాత్మ యొక్క ప్రేమశక్తి, ఆనందశక్తి రాధాదేవి. ఆ ప్రేమ ఆనందము భగవంతుని యొక్క గొప్ప స్వభావం. దానితోనే విశ్వమంతా నిర్మాణం చేస్తున్నాడు. ఆ పరమాత్మ కృష్ణుడై ఆ ప్రేమానంద రూపిణి రాధాదేవి ఉంటుంది. అందుకే రాధాదేవిని ఆరాధన చేయడం ఒకటి. ఇక రాధాదేవి ప్రేమ రూపంలో ఉంటుంది కనుక భక్తుల్లో భక్తి రూపంగా ఉంటుంది, పరమాత్మ యందు దయారూపంగా ఉంటుంది. అలాంటి స్వామి యొక్క దయ,
భక్తుని యొక్క భక్తి రూపంతో ఉన్న రాధాదేవిని ఈరోజు ఆరాధన చేయడం చాలా విశేషంగా తెలియజేశారు. అదేవిధంగా కుమార దర్శనం అనేది కార్తీక పూర్ణిమ నాడు చాలా ముఖ్యం. అంటే కుమారస్వామి కృత్తికా నక్షత్ర సంజాతుడు. కృత్తికా నక్షత్రం అగ్ని నక్షత్రం, అంటే యజ్ఞ సంబంధమే నక్షత్రం ఇది. అలాంటి కృత్తికా నక్షత్రం కలిగినటువంటి ప్రధాన పూర్ణిమ ఉన్నదే కార్తీక మాసం కనుక ఆ అగ్నిస్వరూపుడైన కృత్తికా నక్షత్ర సంజాతుడైన కార్తికేయుని ఈరోజు దేవతలందరూ దర్శిస్తారు. అంతేకాదు కార్తికేయ దర్శనం చేస్తే సర్వపాప క్షయమై వాడికి యమలోకాదులు ఉండవు అంటూ శివపురాణం చెప్తున్నది, స్కాంద పురాణం కూడా చెప్తున్నది. అందుకే ఈరోజు సుబ్రహ్మణ్య దర్శనం చేయడం చాలా విశేషమని కుమార దర్శనం అంటూ శాస్త్రం నిర్దేశిస్తున్నది. అదేవిధంగా కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ నాడు ఏ కొద్దిపాటి సాధన చేసినా అది అధిక ఫలాన్ని ఇస్తుంది. అందుకే కార్తీక మాసంలో పూర్ణిమ నాడు దీపాలు వెలిగించడం, అధిక సంఖ్యలో దీపాలు వెలిగించడం, అది నదీ తీరాల్లో, గృహ ప్రాంగణాల్లో, పవిత్ర వృక్షాల వద్ద దీపాలు వెలిగించినట్లయితే ఆ దివ్య ఫలితాలు ఇస్తుంది కనుక కార్తీక దీపావళికి దేవదీపావళి అని పేరు. వారణాసి మొదలైన క్షేత్రాల్లో ఈ రోజున ప్రతి స్నానఘట్టం వద్ద అనేక దీపాలను వెలిగిస్తారు. పైగా దీపజ్యోతితో జ్ఞానము, ఐశ్వర్యము, ఆనందమని 3 శక్తులు ప్రకటింపబడుతూ ఉంటాయి కనుక అలాంటి దీపావళి క్రియను ఆచరిస్తారు. అది దేవదీపావళి అని చెప్పబడుతుంది ఈ రోజున. అలాగే లోకైక దీపాంకురాం అంటూ మహాలక్ష్మిని ఒక దీపం పలుకతో పోల్చారు. రామచంద్రమూర్తిని రఘుకులాన్వయ రత్న దీపం అన్నారు. భర్తృహతిని శివుడనే దీపం యోగుల హృదయాల్లో వెలుగుతుందని చెప్పాడు. కనుక దీపంలో సర్వదేవతల్ని మనం దర్శిస్తాం. అందుకే కార్తీక మాసం దీప ప్రధానమైనటువంటి మాసం గనక ఈ మొత్తం నెల రోజులు కూడా దీపాలు వెలిగించాలి. పూర్ణిమ నాడు ఇచ్చే దీపాలకు చాలా విశేషం ఉన్నది. అలాగే పూర్ణిమ నాడు కొందరు సాయంకాలం వరకు ఉపవసించి దీక్షలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. పైగా కార్తీక మాసం అంటేనే దీక్షా మాసం. ఈ మాసంలో చేసే ఏ దీక్ష అయినా, ఏ వ్రతమైనా అధిక ఫలితాన్ని ఇస్తుంది కనుక అటువంటి కార్తీక పూర్ణిమ నాటి దివ్యశక్తికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఆసుతోషుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి విష్ణుదేవునికి ప్రీతికరమైన ఈ కార్తీక మాసంలో అత్యంత విశిష్టవంతమైన సుదినం కార్తీక శుద్ధ పూర్ణిమ. ఈ రోజున త్రిపుర పూర్ణిమగా కూడాను మనమంతా కూడా కొలుస్తాం. ఈ రోజుననే శంకరుడు లోకకంటకుడైనటువంటి త్రిపురాసులను అనేటువంటి రాక్షసులను సంహరించాడని చెప్పేసి శాస్త్రం. మార్కండేయ పురాణాన్ని గనక ఈ రోజున ఎవరైతే దానం చేస్తారో వారికి పౌండరీక యజ్ఞం చేసినటువంటి ఫలితం కూడా దక్కుతుంది అని చెప్పేసి శాస్త్రం. చంద్రుడు పరిపూర్ణుడై ఉంటాడు కాబట్టి జ్ఞానసిద్ధిని సంపాదించే అద్వితీయమైన సుదినం కూడా ఇది. అంతేకాదు ఈరోజు మహోత్కృష్టమైన పర్వదినం. శివార్చన, విష్ణు పూజ, శక్తి పూజ, ఈ మూడిట్లో ఏ పూజ అయినా సరే ఈ రోజున ఎవరైతే చేస్తారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది. ఈ రోజున సముద్ర స్నానం విశేషకరమైన ప్రభావాన్ని కూడా ఇస్తుంది. స్త్రీలు తులసి కోట వద్ద 720 ఒత్తులను నేతితో ముంచి వెలిగించడం కూడాను చాలా విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తాయి. కార్తీక పూర్ణిమ నాడు చేసేటువంటి అతి చిన్న దానం కూడాను కొన్ని వేల రెట్ల సత్ఫలితాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఈ రోజున అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదు అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం
నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. శంభురీశ పశుపతి శివశూలే మహేశ్వర ఈశ్వర శర్వ ఈశాన శంకరశ్చంద్రశేఖర. నేటి కాలమాన విశేషాల్ని పరిశీలిద్దాం. స్వస్తి శ్రీచాంద్రమాన శోభకృనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుద్ధపక్షం సోమవారం సూర్యోదయం 6:29 సూర్యాస్తమయం సాయంత్రం 5:35 తిథి పూర్ణిమ మధ్యాహ్నం 2:49 వరకు నక్షత్రం కృత్తిక పగలు 1:37 వరకు వర్జ్యం తెల్లవారుజామున 5:35 అయితే దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:25 నుండి 1:09 వరకు తిరిగి మధ్యాహ్నం 2:38 నుండి 3:22 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:16 నుండి 12:50 వరకు. రాహుకాలం రాత్రి 7:30 నుండి 9 వరకు. అష్టకవర్గరీత్యా శుభ సమయం మధ్యాహ్నం 12:10. నేటి విశేషం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కార్తీక పూర్ణిమ శుభాకాంక్షలు. ఈరోజు కార్తీక పూర్ణిమ. ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖం అనే 4 మాసాల్లో వచ్చేటటువంటి ఆ పూర్ణిమని వ్యాస పూర్ణిమ అనే పిలుస్తారు. అమ్మవారికి బాగా ఇష్టమైనటువంటి తిథి పూర్ణిమ. అంచేతనే ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత అని కనిపిస్తుంది. అమ్మవారికి పూర్ణిమ నాడు పూజ చేస్తే మరింత సంతోషిస్తుంది. కృత్తికా నక్షత్రం ప్రధానంగా ఉండేటటువంటి మాసం కాబట్టి, కృత్తిక అగ్ని నక్షత్రం కాబట్టి, పూర్ణిమ చల్లగా ఉండేటటువంటి విధానం ఉండేది కాబట్టి, ఈ వేడిమి ఈ చలి రెండూ కలిసినటువంటి రోజు కార్తీక పూర్ణిమ. ఈ సోమవారం పూర్ణిమతో కలిసినటువంటి రోజున శివునికి అమోఘమైన అభిషేకాన్ని చేస్తే శివశక్తి ఐక్యరూపిణి ఆ శివలింగం కాబట్టి అమ్మవారు అయ్యవారు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. అంచేత మహాన్యాసపూర్వక రుద్ర అభిషేకాన్ని 4:30 గంటలు పడుతుంది. కానీ చేసుకోగలిగినట్లయితే ఏ విధమైనటువంటి మానసికమైన అశాంతి ఉన్నా సంపూర్ణంగా తొలుగుతుంది కార్తీక పూర్ణిమ రోజున. అంతేకాదు శ్వాసకోశానికి సంబంధించిన, కంఠానికి సంబంధించిన అనారోగ్యాలు కానీ ఉన్నట్లయితే సరిగ్గా కార్తీక పూర్ణిమ రాత్రి 12 గంటలకి ఆవు పాలని బాగా మరిగించి అది కొద్ది చల్లారుతున్నటువంటి వేళ మిరియాలని దాంట్లో వేసి ఆ అమ్మవారికి అయ్యవారికి నివేదన చేసి కొద్దిగా కానీ తీసుకున్నట్టయితే సంవత్సరం పొడుగునా కూడా శ్వాసకోశ వ్యాధులు, కంఠ వ్యాధులు రావని శ్రీశైల మహాపురాణం చెప్తూ ఉంటుంది. అంచేత కార్తీక పూర్ణిమ రోజున శివాభిషేకాన్ని చేసుకోవడం, సోమవారం రోజున ఆ అయ్యవారికి అమ్మవారికి అమోఘమైన అభిషేకాన్ని విశేషమైనటువంటి విధానంలో చేసుకున్నట్లయితే మానసికమైనటువంటి ప్రశాంతతతో పాటు ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే సంపూర్ణంగా తొలగిపోతాయి అనేది యథార్థం. అవకాశం ఉంటే సముద్ర స్నానాన్ని ఉదయకాలంలో చేస్తే శారీరకమైనటువంటి చర్మ వ్యాధులు కూడా తొలగే అవకాశం ఉంటుంది. ఈ రోజున ఆబోతుని విడిచిపెడతారు అచ్చు వేసి. ఈ కాలం గర్భాన్ని కలిగించేటటువంటి కాలం కాబట్టి పశువులకి, ఆవుల వద్దకి ఈ ఆబోతుల్ని విడిచిపెట్టినట్లయితే చక్కనైనటువంటి గో సంతతి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అంతటి గొప్ప రోజు ఈరోజు. నేటి ఆణిముత్యాలు.
ఈరోజు చేయాల్సిన పనిని రేపటికి వాయిదా వేసేవారు లక్ష్యాన్ని సులభంగా సాధించలేరు. నల్లమల కీకారణ్యంలో గిరిసీమల్లో ఆహ్లాదభరిత ప్రకృతి రమణీయత మధ్య కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విలసిల్లుతోన్న పరమ పావన పుణ్యక్షేత్రం శ్రీశైలం. భూమండలానికి గరిమ నాభిస్థానంగా శ్రీశైలాన్ని పౌరాణికులు పేర్కొంటారు. శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే శ్రీశైలస్య ఉత్తర దిగ్భాగే అంటూ శ్రీశైల క్షేత్రాన్ని ప్రాతిపదికగా చేసుకొని పూజా నిర్వహణలో ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సంకల్పాన్ని చెప్పుకుంటారు. స్వర్ణమయ తాపడంతో తీర్చిదిద్దిన గర్భాలయ గోపురం దివ్య కాంతుల్ని వెదజల్లుతుంది. భక్తుల పాలిట బంగారు కొండ అయిన భోళాశంకరుడు బంగారు లోగిలిలో లింగాకృతిలో దర్శనమిస్తాడు. భక్తులు నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామి సమక్షంలో ఆసీనులై భక్తి శ్రద్ధలతో పూజించుకునే వెసులుబాటు ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. శ్రీశైల మల్లికార్జున స్వామిని స్మరించినంతనే 7 జన్మల పాపాలు నశిస్తాయంటారు. స్వామి దర్శనం వల్ల సకల గ్రహ దోషాలు తొలగుతాయి. స్వామిని తెల్ల తామరలతో అర్చిస్తే సకల సంపదలు చేకూరుతాయి. స్వామికి ముమ్మార్లు ప్రదక్షిణ చేస్తే శుద్ధ చిత్తుడై ఆత్మజ్ఞానాన్ని అందుకుంటారు. ఆలయ లోగిలిలో రజత కవచాలంకృత భారీ నందీశ్వరుని విగ్రహం ఉంది. ఈ నందీశ్వరుణ్ణి శనగల బసవన్నగా వ్యవహరిస్తారు. శ్రీశైల మహాక్షేత్రానికి ఆశ్రిత కల్పవల్లి భ్రమరాంబికాదేవి. సకల కళలు మూర్తీభవించగా జగన్మాత భ్రమరాంబికాదేవి భక్తుల్ని అనుగ్రహిస్తుంది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా శ్రీశైలే భ్రమరాంబిక అనే స్తుతితో అమ్మవారు ప్రకాశిస్తుంది. అరుణాసుర సంహారం కోసం అమ్మవారు భ్రామరీదేవిగా అవతరించింది. వేదసాగరి, సౌందర్యలహరి, ప్రణవ నివాసిని, ప్రవిమల హాసిని అయిన భ్రమరాంబికాదేవి సకలాభీష్ట వరదాయినిగా ప్రకటితమవుతుంది. నీ సన్నిధిలో ధనికులు బీదలు అందరూ సమమే మాతా, నీ నామమునే తలచితిమమ్మా. శ్రీశైలానికి 8 కిలోమీటర్ల దూరంలో శిఖరేశ్వరం ఉంది. ఇక్కడ ప్రాచీనమైన వీరశంకర ఆలయం ఉంది. ఆలయానికి పైభాగాన భక్తులు రోటిలో నువ్వులు పోసి పొత్రాన్ని తిప్పి నంది కొమ్ముల పైనుండి శ్రీశైల శిఖరం దృష్ట్వా పునర్జన్మన విద్యతే అనే వ్యాఖ్య ఈ శిఖరం గురించే చెప్పారు. ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు. రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. ఒక్కసారి ఈ శరీరం పోయిందా ఇక నువ్వు చెప్పలేవు. ఈశ్వర, ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని, కోడలని, కూతురని, అల్లుడని, బంధువులని వాళ్ళ యందు మమకారం పెట్టు కూర్చున్నాను. ఆయుర్దాయమా అయిపోతోంది. కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది. వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను. ఎప్పటికి నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం?
కాబట్టి కాలం అయిపోతోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయంతి గతాః పునర్న దివసాః కాలో జగద్భక్షకః లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ త్వం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. నా మనస్సు ఎప్పుడూ నిన్నే ఆలోచిస్తూ నీ గురించే స్మరిస్తూ ఇంక నీ యందు నా భావనలు ఐక్యమయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించవయ్యా, ఇవే పట్టుకు తిరుగుతోంది అంటుంది. గంగని ఆధారం చేసుకుని గంగ సముద్రంలో కలిసిపోయేటప్పుడు ఆ దీపాన్ని కూడా తీసుకెళ్ళిపోయినట్టు భావనామాత్ర సంతుష్టాయై నమో నమః అయిన లలితాపరా భట్టారికా స్వరూపమనందు నీ మనసు లయమైతే భగవంతుని గురించే చింతన చేయడం వల్ల ఆ భగవంతుడే నిన్ను భగవంతునిలోకి తీసుకుంటాడన్న తాత్వికమైన భావమునందు నువ్వు పూనిక దాల్చి నిలబడడం, నదియందు దీపాన్ని విడిచిపెట్టి చూస్తూ నిల్చోడం. ఆ ప్రయాణం నీకు కావాలి. తజ్జలాన్ అని పేరు ఈశ్వరుడికి, నీటికి ఈశ్వరుడని పేరు. లింగపురాణంలో సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. నీరుగా పరమశివుడున్నాడు అని. కాబట్టి ఆ నీటిని ఆశ్రయించి దీపం వెడుతోంది. అంటే భగవంతుణ్ణి ఆశ్రయించి సంకల్పాలు వెడుతున్నాయి. సంకల్పములు ఊపిరి మీద ఆధారపడతాయి. ఆ ఊపిరి తీసి విడిచిపెడుతుంటే సంకల్పములు నడుస్తూ ఉంటాయి, మనసు కదులుతుంది. ఈ కదలికలు పరమేశ్వరుణ్ణి పట్టుకున్నాయి. ఈ పరమేశ్వరుణ్ణి పట్టుకుని మనసు ఊపిరిలు వెడుతున్నాయి, దీపం రెపరెపలాడుతూ. ఎక్కడో ఆ ఊపిరి ఆగిపోతుంది. ఆ ఆగిపోయినప్పటి ఆఖరి సంకల్పం కూడా ఆయన గురించి. అప్పుడు ఆయన యందే ఐక్యమవుతాడు. వెళ్ళి 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 వెడుతున్నటువంటి దీపం అరటి దొప్ప మీద ప్రయాణం చేస్తుంటే దానిలో ఉన్న ఆవు నెయ్యి అంతా ఆవిరైపోయింది. అది ఆరిటి దొప్ప మీదే నిధనం అయిపోయింది. కొంత ఒత్తిడికి తిరగబడి ఆ గంగలోనే కలిసిపోయింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నేలపై ఉన్నవాడు నేలపై ఉన్నవాడితోనూ యుద్ధం చేశాడు. శూరులు ఒకరినొకరు సమీపించి పోరాడుతుంటే ఆ యుద్ధం భరించరానిదిగా ఉంది. అది భూమిపై జరిగే దేవాదానవ సంగ్రామంలాగా కనిపిస్తుంది. దేవదానవులు ఆ మహాభారత యుద్ధాన్ని దేవర్షులు, సిద్ధులు, చారణులు వచ్చి చూశారు. ఆపై వేల కొద్ది ఏనుగులు, రథాలు, గుర్రాలు, పదాతులు ముందు చెప్పిన ఈ నియమాన్ని ఉల్లంఘించారు. ఇష్టం వచ్చినట్టుగా కొట్టుకున్నారు. రణభూమిలో ఎక్కడ చూసినా కూడా ఏనుగులు, రథాలు, గుర్రాలు, పదాతి దళాలు యుద్ధం చేస్తూనే కనిపించాయి అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, అక్కడున్న పదాతి దళాలలో వందలు వేల మంది సైనికులు నియమాలు అతిక్రమించారు, ఘోరంగా యుద్ధం చేశారు. అది నీకు చెబుతున్నాను విను. ఏం చేసేది? కొడుకు తండ్రిని గుర్తించలేదు, తండ్రి కొడుకును గుర్తించలేదు, సోదరుడు సోదరుణ్ణి గుర్తించలేదు, మేనమామ మేనల్లుడిని గుర్తించలేదు, మేనల్లుడు మేనమామని తెలుసుకోలేదు, మిత్రుడు మిత్రుణ్ణి తెలుసుకోలేదు. ఏదో ఆవేశించినట్లుగా యుద్ధం చేసుకుంటున్నారు. అంతే, అన్నీ మరిచిపోయారు. ఇక కొట్టుకోవటమే, సంపరా అంతే. వాడు ఈడు లేదు ఇక్కడ. పాండవుల కౌరవులతో ఘోరంగా యుద్ధం చేస్తున్నారు. కొందరు రాజులు రథాలనెక్కి శత్రు రథాలను ఎదిరించి యుద్ధం చేస్తున్నారు. ఎన్నో రథాల యొక్క కాడి శత్రు రథాల కాడికి తగిలి విరిగిపోతున్నాయి, టకటక కింద పడుతున్నాయి. ఒకరినొకరు చంపాలన్న కోరికతో రథికులు రథాలను నడిపించగా ఎన్నో రథాలు ఎదురుపడి కదల్లేకపోతున్నాయి. మహాశరీరాలు గల ఏనుగులు మదధారలను స్రవహిస్తూ ఉన్నాయి. అవి ఇతర ఏనుగులపై పడుతూ రకరకాల విధాలుగా దళాలతో దంతాలతో చీల్చుకుంటున్నాయి. కొన్ని ఏనుగులు తోరణాలతోనూ పతాకాలతో కూడి ఉన్నాయి. అవి మహాగజాలను ఎదిరిస్తున్నాయి, కానీ వాటి దంతాలు దెబ్బలు తిని అవి ఆక్రోశిస్తున్నాయి. కొన్ని ఏనుగులు వివిధ శిక్షలను పొందాయి, కానీ ఇంకా మదజలం
స్రవించిన ఏనుగులు కొరడాల అంకుశాల దెబ్బలను తింటున్నాయి. ఎదురుగా ఉన్న మదపు టేనుగులతో యుద్ధం చేయాలని కదులుతున్నాయి. మహాగజాలలో కొన్ని ఏనుగులు మదపు టేనుగులను ఢీకుంటున్నాయి. అవి క్రౌంచ పక్షులు అరిచినట్లుగా అరుస్తూ అన్ని దిక్కులకు పరిగెత్తుతున్నాయి. చక్కగా యుద్ధ శిక్షణ పొందిన కొన్ని ఏనుగులు, మదజలాన్ని స్రవిస్తూ ఉన్నటువంటి శ్రేష్టమైన ఏనుగులు ఎన్నో రుష్ణి, తోమర, నారాచాలు అనేటువంటి ఆయుధాల వల్ల గాయపడుతున్నాయి. కొన్ని ఏనుగులు భీకరంగా ఘీంకారాలు చేస్తూ నలుదిక్కులకు పారిపోతున్నాయి. విశాలమైన వక్షస్థలం గలవారు, పాదరక్షకులు అయినటువంటి యోధులు మహాక్రోధంతో అటు ఇటు పరిగెత్తుతున్నారు. వారు రుష్ణులు, ధనుస్సులు, మెరుస్తున్నటువంటి గొడ్డళ్ళు, గదలు, ముసలాలు, బిందిబాలాలు, తోమరాలు, లోహ పరిఘలు పట్టుకున్నారు. నిర్మలంగా పదునుగా ఉన్నటువంటి కత్తులు చేతులతో పట్టుకొని ఒకరినొకరు చంపుకోవాలని దెబ్బతీస్తూ కనిపించారు. పరస్పరం దాడి చేసుకున్నారు. చెప్పడానికి వీళ్ళే ఉంది మహారాజా. ఆ శూరుల చేతుల్లోని కత్తులు రక్తంతో తడిచిపోతున్నాయి. కొంతమందికి చెయ్యి ఇరిగిపోయినప్పటికి కూడా కత్తి పట్టుకొని చేస్తున్నారు. వీరులు కత్తులను తిప్పి విసిరేసినప్పుడు అవి శత్రువుల శరీరంలోకి పడుతుంటే భీకర శబ్దం వినిపిస్తుంది. కొందరు గద ముసలాల దెబ్బలతో గాయపడ్డారు. కొందరు కత్తుల దెబ్బలతో చిన్నాభిన్నమయ్యారు. కొందరు ఏనుగుల దంతాలతో చీలిపోయారు. కొందరిని ఏనుగులు తొక్కేశాయి. వారు నుజ్జు అయిపోయారు. రాజులందరూ ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. కానీ ఆ మాటలు ప్రేతధ్వనుల్లాగా అక్కడ దారుణంగా వినిపిస్తున్నాయి. చచ్చిపోయేటప్పుడు పిలిచినట్టుగా పిలుస్తున్నారు. వీరులు హంసల్లాగా ప్రకాశిస్తున్నారు. గుర్రాలనెక్కి ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. వారు విసురుకుంటున్నటువంటి ప్రాసాలు, బల్లెములు బంగారుతో అలంకరించబడి ఉన్నాయి. అవి నిర్మలంగాను తీక్షణంగాను ఉన్నాయి. శత్రువులపై అవి పాములలాగా పడుతున్నాయి. గుర్రపు రౌతుల మహావేగం గల అశ్వాలతో దాడి చేసి గొప్ప రథాలపై ఉన్నట్టు రతికులు తలలను నరికివేస్తున్నారు. రథం మీద ఉన్న రతికుడు కూడా పదునైన బల్లెంతో ఎంతోమంది గుర్రంపై ఉన్నటువంటి వీరులంతా చంపేస్తున్నాడు. అక్కడ మదపటి ఏనుగులు బంగారు నగలతో అలంకరించబడి ఉన్నాయి. గుర్రాలను తమ తొండాలతో లాగి కింద పడేసి వేస్తాయి. కాళ్లతో తొక్కేస్తున్నాయి. వీరులు విసిరేసినటువంటి ప్రాసాల దెబ్బలకు వాటి కుంభస్థలాలు పక్కల చీలిపోతుంటే అవి కలతపడి ఏడుస్తున్నాయి. కొన్ని మదపట ఏనుగులు రౌతులతో పాటుగా గుర్రాలను కొన్నిటిని పట్టుకొని విసిరి కొడుతున్నాయి. తమ దంతాల కొనలతో కూడా రౌతులతో సహా గుర్రాలను పైకి విసిరేస్తున్నాయి. ధ్వజాలతో పాటు ఉన్నటువంటి రథాలను కూడా ముక్కలు చేస్తూ యుద్ధభూమిలో తిరుగుతున్నాయి. అవి తిరుగుతున్నాయి, ఇవి తిరుగుతున్నాయి. కొన్ని గొప్ప మగ ఏనుగులు మదించి ఉన్నాయి. అవి తొండాలతోనూ పాదాలతోనూ ఎన్నో గుర్రాలను, సైన్యాన్ని చంపేస్తున్నాయి. గుర్రపు రౌతులు ఏనుగులు నెక్కి యుద్ధం చేస్తున్న వీరులు ప్రయోగిస్తున్న తీక్షణమైన బాణాలు పాముల్లాగా దూసుకు వస్తున్నాయి. ఆ ఏనుగుల లలాటాలను, శరీరాలను, పక్కటెముకలను తీవ్రంగా గాయం చేస్తున్నాయి. వీరి శక్తి ఆయుధాలు మనుషుల గుర్రాల లోహ కవచాలకు శరీరాలను చీల్చివేస్తున్నాయి. అవి యుద్ధభూమిలో అవి ఉల్కాపాతంలాగా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. వీరులు చిరుత పులి చర్మాలతోనూ పులి చర్మాలతోనూ చేయబడినటువంటి వరల నుండి పదునైన ఖడ్గాలను తీసి శత్రువులను ఎదిరిస్తున్నారు. కొందరు వీరులు కత్తులు, డాళ్ళు, గొడ్డళ్ళు ధరించి శత్రువుల ముందుకు దూకుతున్నారు. కోపాన్ని ప్రదర్శిస్తున్నారు. దేహ భాగాలను గాయపరిచి తీల్చివేస్తున్నారు. అలా శత్రువులపై దాడి చేసి ఆక్రమిస్తున్నారు, నేల కూలుస్తున్నారు. అక్కడ అన్ని శబ్దాలను అనుసరించి నడిచే కొన్ని ఏనుగులున్నాయి. అవి గుర్రాలతో పాటు రథాలను కూడా తొండాలతో లాగి ఇడుచుకుంటూ అన్ని వైపులా పరిగెత్తుతున్నాయి. యుద్ధభూమిలో కొందరు సైనికులు బాణాలతో చీల్చబడి ఉన్నారు. కొందరు గొడ్డాలతో నరకబడ్డారు. కొందరిని ఏనుగులు, కొందరిని గుర్రాలు తొక్కి చంపేస్తాయి. రథాలు ఇరుసుల వల్ల కొందరి శరీర అవయవాలు కూడా తెగిపోతున్నాయి. గండ్రగొడ్డళ్ళు కొందరిని చీల్చివేశాయి. ఆ యుద్ధంలో పడిపోయిన వీరులు తమ బంధువులను తలుచుకుంటూ ఆక్రోశిస్తున్నారు. కొందరు కొడుకులను, తండ్రులను, బంధువులను, మేనమామలను, కొందరు మేనల్లులను, ఇంకా ఎవరెవరినో తలుచుకొని దుఃఖిస్తున్నారు. కొందరికి చేయి పోయింది, కొందరికి కాలు పోయింది, కొందరికి తలనే లేదు.
చాలామందికి శరీరం నుండి ప్రేగులు బయటకు వచ్చేస్తున్నాయి, కొందరికి తొడలు విరిగిపోయాయి, కొందరికి చేతులు విరిగిపోయాయి, కొందరికి పక్కటే ఎముకలంతా విరిగిపోయాయి. ఈ స్థితిలో ఉన్నవారు దప్పికతో యుద్ధభూమిలో నీటి కోసం వెతుక్కుంటూ కనిపిస్తున్నారు. నీరు నీరు నెత్తుడి ప్రవాహంతో తడిసిపోతూ బాధపడుతున్నటువంటి చాలామంది తమ కుమారులను తీవ్రంగా నిందిస్తున్నారు. కొందరు వీరులు గాయపడి కూడా పరస్పర వైరంతో కత్తులను విడిచిపెట్టడం లేదు, ఆక్రోశించడమూ లేదు. వారు మాటిమాటికి ఉత్సాహంగా ఒకరినొకరు బెదిరించుకుంటున్నారు. వాళ్ళకి చేత కాదు అయినప్పటికీ బెదిరిస్తున్నారు. కోపంగా పళ్ళతో పెదవులను కొరుక్కుంటున్నారు, వాళ్ళ పెదవులు వాళ్లే కొరుక్కున్నారు. కనుబొమ్మలు ముడివేసి ఒక్కరి దృష్టితో చూసుకుంటున్నారు ఒకరికొకరు. ధైర్యం గల కొందరు బలవంతులు బాణాల దెబ్బలు తిని గాయాల పాలై కూడా దాన్ని భరిస్తూ యుద్ధం చేస్తున్నారు. మరికొందరు వీరులు తమ విరిగిన రథాల నుండి క్రిందపడి ఇతరుల రథాలకై ప్రార్థిస్తున్నారు. ఇంతలో వారిని మదపుటి ఏనుగులు తొక్కేశాయి. వారు పుష్పించిన కింశుక పుష్పాలలాగా రక్తంతో ఎర్రగా ప్రకాశించారు. ఈ ఎర్ర పుష్పాలలాగా సేనలతో అనేక రకాల ధ్వనులు భీకరంగా వినిపిస్తున్నాయి. మేటి వీరులెందరో నశించిపోయే ఆ భీకర యుద్ధంలో తండ్రి కొడుకును తండ్రిని చంపాడు. మేనమామ మేనల్లుణ్ణి, మేనల్లుడు మేనమామను చంపాడు. మిత్రుడు మిత్రుణ్ణి, వియ్యంకులను చంపుకున్నారు. ఇలా కౌరవ పాండవుల యుద్ధం జరుగుతోంది. ఒళ్ళు తెలియని ఆవేశంతో జరుగుతున్నటువంటి ఆ భీకర యుద్ధంతో పాండవసేన భీష్ముడిని సమీపించింది. ఆయనను చూసి పాండవసేన వణికిపోయింది. ఓ రాజా, భీష్ముడు తన విశాలమైన రథంపై నిలబడి ఉన్నాడు. వెండితో చేసిన 5 నక్షత్రాల మరి తాటి చెట్టు గుర్తుగా గల ధ్వజంతో ఉన్నాడు. రథం మీద ఉన్న వీరుడైన భీష్ముడు మేరు పర్వతం ఉన్నటువంటి చంద్రుడిలాగా ప్రకాశించాడు. అట్లా ఉంటూ ఆ భీష్ముడిని చూశారు. ఇంకా ఏం చేయబోతున్నారు చూస్తాం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 47వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రకి ఇలా చెప్తున్నాడు అక్కడ జరిగేదంతా. భయంకరమైనటువంటి మొదటి రోజులో పూర్వభాగం దాదాపు గడిచిపోయింది. రణభూమిలో ఘోరమైన యుద్ధం తీవ్రంగా సాగుతోంది. ఎందరో మహావీరులు నశించిపోతున్నారు. అప్పుడు నీ కుమారుడు ఆజ్ఞాపించగా దుర్ముఖుడు, కృతవర్మ, కృపుడు, శల్యుడు, విభీషంతి వచ్చి భీష్ముడికి రక్షణగా నిలబడ్డారు. ఈ 5గురు అతిరథులు. వారు చుట్టూ ఉండి అట్లా రక్షిస్తున్నారు. అప్పుడు భీష్ముడు పాండవ సేనలోకి ప్రవేశించాడు. ఆయన వెంట కాశీ, కరుష, పాంచాల దేశాల సేనలు కూడా ఉన్నాయి. వాటిలో సంచరిస్తున్న భీష్ముడి తాళధ్వజం రకరకాల గతుల్లో యుద్ధభూమిలో రెపరెపలాడుతూ కనిపించింది. వంగినటువంటి కణుపులు కలవి మహావేగంతో వెళుతూ ఉన్నాయే, అటువంటి బాణాలను విపరీతంగా వేగంతో వెళ్ళేవి భీష్ముడు ప్రయోగించాడు. అవి ఎట్లా వెళుతున్నాయంటే వాయువు కన్నా ఎక్కువ వేగంగా వెళుతున్నాయేమో అట్లా వెళుతున్నాయి. శత్రువుల తలలను, రథాలను, రథపు కాడిలను, ధ్వజాలను ఖండించాడు. ఇంకా భీష్ముడు యుద్ధం అంటే చెప్పలేము కదా. అప్పుడు భీష్ముడు రణభూమిలో నృత్యం చేస్తున్నట్లుగా సంచరించాడు. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు, అటు నుంచి లోపలికి రావటం, బయటికి వెళ్ళటం. ఆయన బాణపు దెబ్బలు ఏనుగులకు తగిలాయి. అవి ఎంతో దయానీయంగా ఆర్తనాదాలు చేశాయి. అతడెంతో కోపించున్నాడు. పింగళ వర్ణాలు గల గుర్రాలతో కట్టబడిన రథమెక్కి వచ్చాడు. భీష్ముడి రథానికి ఎదురుగా నిలబడ్డాడు. ఆ అభిమన్యుడి రథం బంగారంతో నిర్మించబడిన ధ్వజంతో ఉంది. అది కర్ణికార చిహ్నాన్ని కలిగి చూపిస్తూ ఉన్నది. అభిమన్యుడు భీష్ముడికి రక్షగా నిలబడిన దుర్ముఖుడు మొదలైన అతిరథుల మీదకు దూకాడు.
దుర్ముఖుడు ఉన్నాడు కదా, వాడి మీద దూకేశాడు అభిమన్యుడు. తీక్షణమైనటువంటి బాణాలతో ఈ తాడి చెట్టు గుర్తుగల భీష్ముడు కేతువుని కొట్టాడు. ఒక్క పర్యం భీష్ముడితోనూ ఆయన సహచరులతోనూ ఘోరంగా యుద్ధం చేశాడు. తర్వాత అభిమన్యుడు కృతవర్మను ఒక బాణంతోనూ శల్యుణ్ణి 5 బాణాలతోనూ గాయపరిచాడు. ఆ రణరంగంలో అంత శబ్దంగా ఉన్నది. 9 పదునైన బాణాలతో భీష్ముడిని గాయపరిచాడు. తర్వాత ఒక బాణంతో భీష్ముడి ధ్వజాన్ని ముక్కలు చేశాడు. ఒక బల్లంతో దుర్ముఖుడి సారథి యొక్క తలను ఖండించేశాడు. తర్వాత కృపాచార్య ధనస్సును బల్లంతో ముక్కలు చేశాడు. అలా మహారథుడైనటువంటి అభిమన్యుడు నృత్యం చేస్తున్నట్టుగా పదనైన బాణాలతో భీష్మ రక్షకులందరినీ గాయపరిచేశాడు. ఆ అభిమన్యుడి లాఘవాన్ని చూసి దేవతలందరూ ఎంతో ఆనందించారు. ఆ లాఘవాన్ని అటువంటిది. అభిమన్యుడి లక్ష్యఛేదన సాఫల్యాన్ని గమనించి భీష్ముడు మొదలైన మహారథులు అర్జునుడిలాగా శక్తి సంపన్నుడుగా ఉన్నాడని అభిమన్యుడిని మెచ్చుకున్నారు అందరూ కూడా. ఏంటి అర్జునుడిలాగానే ఉన్నాడే, అర్జునుడే ఏమో అనిపించే మాదిరిగా యుద్ధం చేస్తున్నాడు. అభిమన్యుడి ధనస్సు గాంధీవములాగా ఘోషిస్తూ ఉన్నది. అతడు హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ ధనస్సును బాగా వెనక్కు లాగినప్పుడు అది అలతాచక్రంలాగా గుండ్రంగా అన్ని దిక్కుల్లోనూ సంచరిస్తూ కనిపించింది. భీష్ముడు ఆ అభిమన్యుడిని ఎదిరించి మహావేగం గల 9 బాణాలతో గాయపరిచాడు. అభిమన్యుడి ధ్వజాన్ని 3 బాణాలతో పడగొట్టాడు. 3 మరో బాణాలతో అభిమన్యుడి రథసారథిని హింసించాడు. అలాగే కృతవర్మ, కృపుడు, శల్యుడు కూడా అభిమన్యుడిని గాయపరిచారే కానీ అతన్ని చలింప చేయలేకపోయారు. యుద్ధంలో అభిమన్యుడు మైనాక పర్వతంలాగా స్థిరంగా ఉన్నాడు. దుర్యోధనుడి సేనలోని ఆ మహారథులు 5 చుట్టుముట్టినా కూడా శూరుడైనటువంటి అభిమన్యుడు బెదరలేదు. వారి మీద, వారి రథాల మీద శరవర్షాన్ని కురిపించేశాడు. ఆ మహారథుల అస్త్రాలన్నిటినీ అభిమన్యుడు తన యొక్క బాణవర్షంతో నివారించాడు. భీష్ముడి పైకి బాణాలను ప్రయోగిస్తూ పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సమయంలో భీష్ముడిని బాధిస్తున్న అభిమన్యుడి బాహుబలం అతి గొప్పగా కనిపించింది. భీష్ముడు కూడా వేగంగా బాణాలను ప్రయోగించాడు. అయితే భీష్ముడి ధనస్సు నుండి వెళ్ళిన ఆ బాణాలను అభిమన్యుడు వెంటనే ఖండించాడు. వేగంగా 9 బాణాలను ప్రయోగించి భీష్ముడి ధ్వజాన్ని ఖండించాడు. దాన్ని చూసి ప్రజలందరూ పెద్దగా అరిచారు. ఆ ధ్వజం వెండితో తయారు చేయబడింది. బంగారు ఆభరణాలతో అలంకరించబడి ఉంది. అతిపెద్ద మ్రానుగల తాళధ్వజం అది అభిమన్యుడి బాణాలకు విరిగి నేల మీద పడిపోయింది. ఆ తాళవృక్షాన్ని చూసి భీముడు అభిమన్యుడిని మెచ్చుకున్నాడు. పెద్దగా సింహనాదం చేశాడు. ఆ తర్వాత భీష్ముడు విజృంభించాడు. ఎన్నో దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. ఎంతో కోపించి అభిమన్యుడిపై 1000 బాణాలను కురిపించాడు. ఇది చాలా అద్భుతంగా అనిపించింది. అది చూసి పాండవ పక్షంలోని 10 మంది మహారథులైన విరాటుడు, ఉత్తరుడు, ధృష్టద్యుమ్నుడు, భీమసేనుడు, కేకేయ రాజుల 5 సాత్యకి అభిమన్యుడిని రక్షించాలని వేగంగా రథంలో వచ్చారు. వారు వేగంగా దూసుకొని వస్తుండగా భీష్ముడు వారిని అడ్డుకున్నాడు. ధృష్టద్యుమ్నుడిని 3 బాణాలతో కొట్టాడు. సాత్యకిని 9 బాణాలతో కొట్టాడు. రెక్కల గల ఒక పదునైన బాణాన్ని విడిచిపెట్టి భీమసేనుడి ధ్వజాన్ని ముక్కలు చేశాడు. ఆ ధ్వజం బంగారు ధ్వజం. దానిపై సింహం గుర్తుంది. అది నేలపై పడిపోయింది. అందుకు భీముడు కోపించి యుద్ధంలో భీష్ముడిని 3 బాణాలతో గాయపరిచాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.